హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎన్‌హెచ్‌ఐ మ్యాటర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళటి క్లాస్‌లో ఎంఎస్ ఎక్సెల్‌లో అటెండెన్స్ షీట్స్ ఈ విధంగా చెక్ బాక్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో, ఈ విధంగా చెక్ బాక్సెస్ ఏ విధంగా ఎంఎస్ ఎక్సెల్‌లో ఈజీగా, సింపుల్‌గా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇవాళటి క్లాస్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో, యాజ్ ఇట్ ఈస్ నేను న్యూ షీట్ తీసుకుంటాను. సపోజ్ ఇందులోనే షీట్ 2 ఇక్కడ షీట్ 1 ఉంది. షీట్ 2 ఈ విధంగా తీసుకుంటాను. సో, ముందుగా ఏం రావాలి మనకు అటెండెన్స్ షీట్ అని అంటే ఈ విధంగా హెడ్డింగ్ రావాలి. హెడ్డింగ్ రావాలి అంటే ఈ షీట్ 2 క్లిక్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత అటెండెన్స్ షీట్ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత దీని ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫాంట్ సైజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. అదేవిధంగా దీనికి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నార్మల్గా ఈ కలర్ ఈ విధంగా ఇవ్వచ్చు. అదేవిధంగా వారి యొక్క డాటా ఎంట్రీ చేసుకోవాలి. డాటా వచ్చేసి సీరియల్ నేమ్ డేట్స్ వచ్చేసి 01 ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఎంట్రీ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత సీరియల్ నెంబర్స్ ఎంట్రీ చేసుకోవాలి. 1, 2, 3 సపోజ్ వాళ్ళ యొక్క నేమ్స్ సపోజ్ రాజు, రమేష్, ప్రసాద్. ఫోర్త్ వచ్చేసి సపోజ్ లోకేష్. ఫిఫ్త్ వచ్చేసి మహేష్. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత వాళ్ళకు చెక్ బాక్సెస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను రో సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఈ విధంగా రోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేస్తే రో సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ సెల్ యాక్టివేషన్ ఉంచుకోవాలి. మనకి ఎక్కడైతే చెక్ బాక్స్ కావాలో ఆ సెల్ యాక్టివేషన్ ఉంచుకొని ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి, హోమ్, ఇన్సర్ట్, ఇక్కడ వ్యూ టాబ్ పక్కకు డెవలపర్ ట్యాగ్ అని ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ మీ ఎంఎస్ ఎక్సెల్లో లేనట్లయితే సపోజ్ ఇక్కడ రిబ్బన్ ప్యానెల్లో రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కస్టమైజ్ సెకండ్ ఆప్షన్ ఉంది, కస్టమైజ్ ది రిబ్బన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది. సో, ఇక్కడ మెయిన్ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇది మీకు ఆఫ్ ఉంటుంది. ఆఫ్ ఉంటే రాదు. సో, ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసుకొని ఓకే, మీకు ఈ విధంగా డెవలపర్ ట్యాబ్ అనేది యాడ్ అవుతుంది. సో, ఈ విధంగా యాడ్ అయిన తర్వాత ఇక్కడ కంట్రోల్స్ ఉంది కదా, ఈ గ్రూప్లో ఇన్సర్ట్ అనే కమాండ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫ్రమ్ కంట్రోల్స్లో ఇక్కడ చెక్ బాక్స్ దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చెక్ బాక్స్ని ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మీకు సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. వేరే సెల్లో క్లిక్ చేస్తే మీకు నార్మల్ చెక్ బాక్స్లా వస్తుంది. ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. అదేవిధంగా సో, ఈ విధంగా చెక్ బాక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు అటెండెన్స్ అనేది నార్మల్గా ఈ విధంగా వేసుకోవచ్చు. చూసారా, అటెండెన్స్ అనేది ఎంత సింపుల్గా ఎంఎస్ ఎక్సెల్లో ఈ విధంగా వేసుకోవచ్చు. చెక్ బాక్సెస్ గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.